ప్రభుత్వం పనితీరుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు నిదర్శనమని అన్ని వర్గాల ప్రజలు తమ వెంటే నిలిచి ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టింది కానీ పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు మొండిగోడల స్థాయిలో ఉన్నాయని వాటిని మేము బాధ్యత తీసుకుని పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో అసంపూర్తిగా గత ప్రభుత్వ హయాంలో నిలిచిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. మరో 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 1,00,000 ఇళ్లు వారు ఆ మొండిగోడలతో పిల్లలతో దర్శనమిస్తున్నాయి. అటువంటి వాటినన్నిటినీ ఈ ప్రభుత్వంలో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. 100కి 100%. ఇది కారుకూతలు కూసే పార్టీ కాదు, ఇది మాటలు చెప్పే పార్టీ కాదు, ఇది మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం కాదు. పేదవాడి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రతి అంశాన్ని ఎవడో ఎన్ని గగ్గోలు పెట్టినా అరుపులు పెట్టినా పేదవాడికి ఇస్తానన్న ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించి తీరుతాం.